ఈ కేసు గురించి ఎవ్వరు విన్నా ఫస్ట్ బాధ, అమ్మాయిని చూస్తే బాధ వస్తుంది. వెంటనే ఇలాంటి నీచులు కూడా మన మధ్య ఉన్నారా, ఇలాంటి వాళ్ళని నరికేయాలో చంపేయాలో ఏదో ఒకటి చెయ్యాలి అన్నంత కోపం మాత్రం డెఫినెట్గా వస్తుంది. బట్ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు అని ఒక దిక్కుమాలిన ఒక పరిస్థితి మనకుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నా మన రక్తం మరిగిపోతూ ఉన్న చట్టం దాని పని అది చేసుకుపోతుంది అని నోరు కాళ్ళు చేతులు అన్నీ కట్టేసుకొని కూర్చోవాలి. ఈవెన్ ఎలాగో న్యాయం కళ్ళు మూసుకునే ఉంది, ఇలాంటి వాళ్ళు చెలరేగిపోతూనే ఉన్నారు. ఇలాంటి మనుషుల మధ్య మన పిల్లలు పెరుగుతూ ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. ఏ దిశ వచ్చినా, ఏ నిర్భయ వచ్చినా ఇలాంటి వాళ్ళకు ఏం ఫరక్ పడదు. నేను చేసేది చేస్తూ ఉంటా, నువ్వు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చూస్తాలే, నేను జైలుకి వెళ్తా, 2 రోజుల తర్వాత బెయిల్ తీసుకొని బయటికి వస్తా, నన్ను ఎవడ అడిగేది అనే ధీమాలోనే ఇలాంటి నీచులు బతుకుతూ ఉన్నారు. బతికేలాగా మన సొసైటీ కావచ్చు, మన లా కావచ్చు కల్పిస్తోంది. ఇది ఎవరి తప్పు? మన తప్పే కదా. మనము ఫైట్ చేయాలి. మనము మేబీ రోడ్లలోకి వచ్చి మనం ఫైట్ చేసి మన కాన్స్టిట్యూషన్ని మేబీ మనమే మార్చుకుంటే తప్ప అది మారదేమో. కఠినమైన శిక్షలు పడాలంటే మేబీ మనమే ఒక స్టెప్ ముందుకు తీసుకొని దాన్ని మార్చేలాగా ఈ రాజకీయ నాయకులపైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప అది మారదేమో. ఎందుకు మారుతుంది? ఇలాంటి రాజకీయ నాయకులకి కావాల్సింది ఏంటి? ఓటు బ్యాంక్. ఎవడు ఎలా పోతే మనకేంటి? ఎవరి ఆడపిల్లను ఏం చేస్తే మనకు సంబంధం లేదు. మన ఇంట్లో పిల్లలు సేఫ్గా ఉన్నారు, మనకు డబ్బు వస్తుంది, మనకు ఓట్ బ్యాంక్ ఉంది, పవర్ ఉంది, హాయిగా మనము 5 ఏళ్ళు గడిపేద్దాము, ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు మరీ చూద్దాం మన గవర్నమెంట్ వస్తే అనే రీతిలోనే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని చూసుకుంటున్నారు తప్ప ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత వీళ్ళ లైఫ్ ఏంటి అని ఏ ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. నిజంగా ఈ కేసు వింటే మీరేమనుకుంటున్నారనేది మీ యొక్క జెన్యూన్ ఒపీనియన్ని దయచేసి కమెంట్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది. నలుగురికి అంటే వ్యూస్ కోసం కాదండి ఇక్కడ రీచ్ అడుగుతూ ఉండేది. మేబీ అందులో ఏ ఒక్క కన్న తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు జాగ్రత్త పడితే అక్కడే మనము కొంతమేర సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి. యూట్యూబ్ ఎలాగో ఇలాంటి వీడియోస్ని పుష్ చేయదు కాబట్టి మీరే మరీ అడుగుతున్నాను. మీరు లైక్ కమెంట్ చేయడం ద్వారా మాత్రమే ఇంకా నలుగురికి ఇలాంటి వీడియోస్ రీచ్ అవుతాయి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి నాకు అస్సలు రీచ్ లేదు, ఎందుకంటే యూట్యూబ్ స్మాల్ కొంతమేర ఆడియన్స్కి మాత్రమే చూపిస్తోందట. కాబట్టి దయచేసి మీరు లైక్ కమెంట్ చేయడం ద్వారా మాత్రమే ఇలాంటివి సాధ్యపడతాయి. ఇక లేట్ చేయకుండా కేసు డీటెయిల్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ కేసు 13 ఏళ్ల అమ్మాయిది, రాజస్థాన్లో జరిగింది. ఏం జరిగింది అని తెలుసుకుంటే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది, భయం వేస్తుంది, అంతే కోపం కూడా వస్తుంది. రాజస్థాన్లో 13 ఏళ్ల అమ్మాయి, ఏమీ తెలియని అమ్మాయి, తను ఇప్పుడిప్పుడే తన లైఫ్లోని తన లైఫ్లో ఎదుగుతోంది. బయట సొసైటీ ఏంటనేది తెలీదు, బయట మనుషులు ఎలా ఉన్నారు అనేది తెలియదు. ఇంతవరకు అంతా మంచి వాళ్ళు అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది నేర్చుకోవడానికి స్టార్ట్ అయ్యే వయసు అండి. 13 ఏళ్ళండి అమ్మాయికి. ఈ 13 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చే మధ్యలో తను దూరం కదా ఈ రిక్షా బుక్ చేసుకుంది, ఈ రిక్షాలో కూర్చుంది. ఇదే ఆ అమ్మాయి చేసిన అతి పెద్ద తప్పు. తన విషయంలో ఆ అమ్మాయికి తెలియదు పాపం బయట మృగాలున్నాయి అని. అందరూ మంచి వాళ్ళే అనుకునే స్టేజ్ ఉంటుంది కదా అమ్మాయికి. సో రిక్షా ఎక్కింది. రిక్షా వాడు తిన్నగా ఇంటికి తీసుకెళ్ళింటే ఇంత మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. వాడు ఏం చేశాడు అంటే డైరెక్ట్గా వాడు ఒక హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని రిక్షాలోనే ఉంచి వాడు హోటల్ మేనేజ్మెంట్తో ఈ అమ్మాయి గురించి బేరసారాలు ఆడాడండి. 13 ఏళ్ల అమ్మాయి అండి, 13 ఏళ్ల అమ్మాయిని వాడు అమ్మేశాడు. మేనేజ్మెంటు డబ్బు ఇచ్చింది, కొనుక్కుంది. అక్కడ మేనేజ్మెంట్లో మనుషులు లేరా? మానవత్వం లేదా? అక్కడ కూడా వాళ్లకు ఒక అమ్మ, చెల్లి, అక్క, కూతురు ఇలాంటి వరుసలన్నీ ఉంటాయి కదా. అయినా ఆ అమ్మాయిలో నీకు తల్లి, చెల్లి, భార్య వద్దులేండి, తల్లి, చెల్లి, అక్క లేదా నీ కూతురు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కాదు కాబట్టి. ఆ అమ్మాయిని కొనుక్కున్నారు ఆ హోటల్లో నుంచి. ఇలా దాదాపుగా 5 రోజులు ఆ అమ్మాయిని హోటల్ మార్చి 32 మంది ఆ అమ్మాయిని బలాత్కారం చేశారు. 32 మంది అండి. 13 ఏళ్ల అమ్మాయి 5 రోజులు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు బాధపడి ఉంటుంది, ఎంత వేదన అనుభవించి ఉంటుంది. సారీ ఆ అమ్మాయి హెల్ప్ కోసము అమ్మ నన్ను వెతుకుతుందనో లేకపోతే నాన్న నన్ను ఊరంతా వెతుకుతూ ఉన్నాడనో ఎంత బాధపడి ఉంటుందండి. హెల్ప్ కోసం ఎంత అరిచి ఉంటుంది. ఆ అమ్మాయికి బాధ కలిగినప్పుడల్లా ఈ 32 మంది వాళ్ళలో ఒక్కడికైనా
వాడి కూతురు కనపడలేదా ఆ అమ్మాయి మొహంలో? కనీసం వాడి అక్కో చెల్లో వాళ్ళ అమ్మ కనపడలేదా? సరే ఎవ్వరూ లేకపోయినా అమ్మ అయితే ఉంటుంది కదా, ఒకడి భూమి పైనకి వచ్చాడంటే అమ్మ కంపల్సరీ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఫేస్లో కనపడలేదా వాడికి? అమ్మ కదా, నేను మా అమ్మతో ఇలా చేస్తే అనే ఇంకితం కూడా లేకుండా 32 మందిలో కనీసం ఆవగింజంత కూడా జాలి లేదు. ఆ అమ్మాయి బాధపడి ఎక్కడ అరుపులు అరిస్తే బయటికి వినిపిస్తుందో అని ఆ అమ్మాయి నోట్లో మందు పోసి ఆ అమ్మాయిని బలాత్కారం చేశారంట. ఆ అమ్మాయి పెయిన్తో ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో, ఆ బాధ ఆ 4 గోడల మధ్య ధ్వనిస్తూ ఉంటే ఆ పైశాచిక ఆనందం ఏంటో ఇలాంటి వాళ్ళని నడి రోడ్డులో నగ్నంగా నిలబెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నప్పుడే నిజంగా అని చెప్తున్నానండి, ఉరి తీయాలి, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికేయాలి. అలాంటి పనిష్మెంట్ కనుక ఇస్తే దెబ్బకు ఇంకొకడు చెయ్యాలి అంటే భయపడాలి. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ వాడిని తీసుకువెళ్తున్నాం, జైల్లో వేస్తున్నాం, మేపుతున్నాం, బెయిల్ వస్తుంది, బయటికి పంపిస్తాం, వాడు ఇంకొక నలుగురిని చేస్తాడు, మరీ వెళ్తాడు, మరీ బెయిల్ వస్తుంది. ఇదేనా ఆడవాళ్లకు ఈ గవర్నమెంట్ కావచ్చు, ఈ సొసైటీ కావచ్చు ఇచ్చే వాల్యూ? ఇంతేనా? నీ ఇంటి వరకు వస్తే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో అదే విధంగా బయటి వాళ్లకు కూడా రెస్పాండ్ అయినప్పుడే మన సొసైటీలో ఆడపిల్లలు సేఫ్గా ఉండగలుగుతారు. ఇది ఇలా జరిగింది. ఆ అమ్మాయిని ఒకే ఏరియాలో అంటే వాళ్ళ ఉండే ఊర్లోనే, బయట ఊరికి కూడా కాదు, 5 రోజులు ఎవడో ఒక్కడు అంతా ఆ హోటల్స్లో ఒక్క మనిషి ఉన్నాడండి, వాడు 100కి డయల్ చేశాడు, ఇలా జరిగిందని ఇన్ఫామ్ చేశాడు. అదర్వైజ్ ఆ అమ్మాయి ఏమై ఉండేది? బతుకుంది ఇప్పుడు అమ్మాయి. 32 మంది బలాత్కారం చేసినా బతుకుంది, బట్ శరీరం మాత్రమే బతుకుంది, ఆత్మ ఎప్పుడూ చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయి అరుపులు చూస్తూ ఉంటే ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరికి వస్తే ముట్టుకోనియట్లేదండి. ఆ అమ్మాయి అంత భయపడిపోయింది. 32 మంది అంటే మాటల. ఆ పెయిన్ అమ్మాయి ఓర్చుకున్న దానికి నిజంగా అండి, ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీ ముందరే వీళ్ళని పనిష్ చేయాలి. డెఫినెట్గా వీళ్ళకంటూ పిల్లలు ఉంటారు కదా, మీ నాన్న ఇలాంటి వాడు లేదా మీ అన్న ఇలాంటి వాడు అని చెప్పి పనిష్ చేస్తే చెప్పుతో కొట్టినట్టుంటుంది పక్క వాళ్లకు. ఇలాంటివి చెయ్యాలి అంటే, ఎందుకంటే ఫ్యామిలీకి ఏవైనా వీళ్ళు చెడ్డ పనులు చేసేటప్పుడు కొంతమంది భయపడతారు. ఫ్యామిలీలో తెలిస్తే మర్యాద పోతుంది, నా వాల్యూ పోతుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. డెఫినెట్గా నడి రోడ్డులో వాళ్ళ ఫ్యామిలీ చూస్తుండగా జనాలందరి మధ్యలో పనిష్మెంట్ ఇస్తే, ఒక్క నలుగురికి ఇస్తే అంతెందుకండి, ఈ 32 మందిలో ఇప్పుడు దాదాపుగా 12 మెంబర్స్ ఏమో దొరికారు, ఇంకా కొంతమంది దొరకలేదు. ఇప్పుడు పట్టుకొని ఆ హోటల్స్ అన్నిటినీ బుల్డేజర్లతో కూల్చేస్తే ఏంటండి, వాడు ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక హోటల్ కట్టుకోలేడా? ఇన్ని ఇయర్స్ వాడు చేసినదంతా కూడా వాడు హోటల్ కొట్టేస్తే అయిపోతుందా? అంటే సమన్యాయం అయిపోతుందా? లేదు కదా. వాడిని కూడా బయట మనం అరబ్ కంట్రీస్లో ఈ బలాత్కారము చేస్తే ఏ విధమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో అలాంటి పనిష్మెంట్సే నలుగురు సొసైటీ మధ్యలో నుంచోబెట్టి వాడికి పనిష్మెంట్ ఇస్తే ఇంకొకడు చేయడానికి రమ్మని చూద్దాం, భయపడి చేస్తాడు. సో ఈ కేసులో ఇంకా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు కొంతమందిని, ఇంకా కొంతమంది అప్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మరి ఆ తర్వాత ఎలాంటి న్యాయం జరుగుతుందో అనేది మనందరికీ తెలుసు. దీనిలో అయినా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి బాధ ఎవ్వరూ పంచుకోలేంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆ అమ్మాయి అసలు లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతుందో, ఆ అమ్మాయి దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి ఒక్కసారి అసలు మాటలు రావట్లేదు దీన్ని చెప్పడానికి. బట్ ఈ న్యూస్ అందరికీ తెలియాలని మాత్రమే వీడియో చేస్తూ ఉన్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఓకే అండి. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. థ్యాంక్ యూ.